హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మ్యూకోమిక్స్ 600 mg గురించి చాలా స్పష్టంగా నేర్చుకుందాం. దీని యొక్క కంపోజిషన్, యూజెస్, డోస్ మరియు డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్, కాంట్రాఇండికేషన్స్, స్టోరేజ్ గురించి కూడా చాలా స్పష్టంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఈ టాబ్లెట్ యొక్క కాంపోజిషన్ గమనించినట్లయితే ఈచ్ ఎఫర్వెసెంట్ టాబ్లెట్ కంటైన్స్ అస్టెల్సిస్టిన్ 600 mg. దీని యొక్క ఎంఆర్పి మరియు మార్కెటింగ్ చూసినట్లయితే దీని యొక్క ధర 176 రూపాయలు ప్రతి 10 టాబ్లెట్స్కి. దీనిని సమర్థ్ లైఫ్ సైన్సెస్ అనే ఫార్మస్యూటికల్ కంపెనీ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు ఏంటో చాలా స్పష్టంగా నేర్చుకుందాం. ఇది ఒక మంచి మ్యూకోలైటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మన లంగ్స్లో ఉండే తేమను తగ్గించి సులభంగా శ్వాస తీసుకోవడంలో చాలా చక్కగా సహాయపడుతుంది. దీనిని బ్రాంకైటిస్, ఆస్తమా, ఎంఫిసిమా, కెరాటోకాంజక్టివైటిస్ అనే వ్యాధుల ట్రీట్మెంట్లో భాగంగా వాడతారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పారాసిటమాల్ పాయిజనింగ్కి యాంటీడాట్గా కూడా వాడతారు. ఈ టాబ్లెట్ యొక్క డోస్ మరియు డోసేజ్ ఏంటో చాలా స్పష్టంగా నేర్చుకుందాం. 14 years లోపు వారు ఈ మెడికేషన్ తీసుకోరాదు. దీనిని రోజుకు ఒకసారి లేదా 3 సార్లు డాక్టర్ గారి సలహా చొప్పున తీసుకుంటూ ఉంటారు. దీనిని ఆహారం తీసుకున్న తర్వాత తీసుకుంటే చాలా మంచిది. ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు: వాంతి వచ్చినట్టుగా ఉండడం, వాంతి రావడం, డయేరియా, బీపీ తగ్గడం, దగ్గుతో రక్తం రావడం, చెస్ట్ టైట్నెస్, హైవ్స్ అండ్ వీజింగ్, డిజీనెస్, రన్నీ నోస్. ఈ టాబ్లెట్ యొక్క కాంట్రాఇండికేషన్స్ చూసినట్లయితే ఫోటోఫ్రిన్ మరియు క్యానామైసిన్ అనే టాబ్లెట్స్తో ఇది ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మెడికేషన్ తీసుకునే టైంలో ఈ టాబ్లెట్ని అస్సలు వేసుకోకూడదు. వార్నింగ్స్, ప్రికాషన్స్ ఏంటో చూద్దాం. స్టమక్ అల్సర్స్, ఈసోఫాగస్ బ్లీడింగ్, హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ మెడికేషన్ వేసుకోరాదు. ఈ మెడికేషన్ని ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. తడి మరియు వెలుతురు ఉన్న చోట ఉంచరాదు. చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి. రూమ్ టెంపరేచర్ వద్ద దీనిని స్టోర్ చేస్తే సరిపోతుంది.